ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. అవన్నీ పక్కన అయితే మా ఓడికి 2 మినిట్స్. ప్రియమైన పూర్వ విద్యార్థి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఏవి భాస్కర్ రావు. నేను చదివిన చదువు ఎంఏ సోషియాలజీ. ప్రస్తుతానికి నేను ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో టెక్నికల్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. ఇకపోతే ఈరోజు మనందరం ఇక్కడ కలుసుకోవడం అనేది ఒక సాధారణ విషయం కాదు. మన బాల్యం, మన జ్ఞాపకాలు, మన స్నేహం మళ్ళీ ఒక చోట కలిసిన ఆనంద క్షణం. ఒకప్పుడు ఇదే పాఠశాలలో మనం ఒకే యూనిఫామ్ ధరించి ధనిక పేద స్థాయి లేకుండా ఒకే బెంచ్పై కూర్చొని కలిసి చదువుకున్నాం. అప్పట్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి కులం ఏంటి, ఎవరి మతం ఏంటి అనే భేదాలు లేవు. అప్పుడు మనందరం కేవలం స్నేహితులం మాత్రమే. ఈరోజు మనలో చాలామంది వేరు వేరు ఉద్యోగాల్లో ఉన్నారు, కొందరు వ్యాపారాల్లో ఉన్నారు, మరికొందరు జీవితాల్లో వేరు వేరు మార్గాల్లో ముందుకు సాగిపోతున్నారు. కానీ మనందరినీ కలిపేది ఒక్కటే. ఏంటది? ఎస్ఆర్ఎంఓ స్కూల్. పేపర్ లీక్ అయింది. అది హై స్కూల్. మన పూజ్యులు స్వర్గస్థులు శ్రీ రంగాచార్యులు గారు స్థాపించిన ఎస్ఆర్ఎంఓ హై స్కూల్ మరియు మన స్నేహం. ఓకే, అందుకే అమర్ రహే శ్రీ రంగాచార్య. మన బాల్యం, మన స్నేహం ఎప్పటికీ అమరమే. ఇకపోతే మన గురువుల గురించి 2 మాటలు చెప్పకుండా కార్యక్రమం ముగించలేం మనం. విద్యాబుద్ధులు నేర్పిన వారు మాత్రమే, అంటే అక్షరాలు నేర్పిన వారు మాత్రమే గురువులు కాదు. మన జీవితానికి దారి చూపిన దీపస్తంభాలు కూడా వారే. మనం తప్పు చేసినప్పుడు మందలించింది వారే. మనకు విజయం వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ ఆనందించింది కూడా వారే. అవునా కాదా? అప్పట్లో కొన్నిసార్లు వారి గద్దింపులు మనకు కఠినంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఈరోజు వెనుతిరిగి చూస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారా? కిషోర్ జమ్ములా రావాలి, అరుణ్ కిషోర్. కానీ ఈరోజు వెనుతిరిగి చూస్తే అవే గద్దింపులు మన జీవితాన్ని సరిదిద్దిన అమూల్యమైన మార్గదర్శకత్వం అని అందరికీ అర్థమవుతుంది. మనలో ఏ ఒక్కరు ఏ ఉన్నత స్థాయికి ఎదిగినా ఆ విజయానికి పునాది వేసింది మన గురువులు మరియు వారి అమూల్యమైన ఆశీస్సులు. అందుకే వారందరికీ మనందరి తరపున మరొక్కసారి సాష్టాంగ నమస్కారం. అందుకోండి మా వందనం. మీ ఆశీస్సులే మాకు బలం. ఇకపోతే మన మిత్రుల గురించి చెప్పాలి అంటే, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక చిన్న వేదన. మన పాత స్నేహితులతో పరిచయాలు ఈరోజు ఎలా ఉండాలి అంటే, ఎరా బాగున్నావా, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, అమ్మ నాన్న ఆరోగ్యం బాగుందా, పిల్లలు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఇటువంటి కుటుంబ తరహా కుశల ప్రశ్నలు తప్పించి ఉద్యోగంలో సంపాదన ఎంత, వ్యాపారంలో లాభం ఎంత, ఏ రంగంలో పెట్టుబడులు పెట్టావు, వెనకాల ఎంత మూట కట్టావు అనేటటువంటి ఆర్థికపరమైన అంశాలకి తావివ్వకుండా ఉన్నట్లయితే ఈ సమావేశం మన హృదయానికి మరింత దగ్గరగా ఉంటుందని నా మనోభావన. సూపర్ మామ, మంచి. చివరగా 4 మాటలు. మాకు ఇంకా నువ్వు నేను ముందే చెప్పా టైం తీసుకుంటానని చెప్పి. సంపాదనలు, ఉద్యోగాలు ఎల్లప్పుడూ ఉంటాయి. కానీ పాత స్నేహితులతో గడిపిన క్షణాలు కేవలం అరుదుగా వస్తాయి. కాబట్టి ఈరోజు మనమందరం మనసారా నవ్వుకుంటూ పాత జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఈ రోజుని ఒక సువర్ణ దినంగా మార్చుకుందాం. ఫైనల్లీ బ్యాక్ టు స్కూల్, మెమరీస్ రీలోడెడ్, ఫ్రెండ్షిప్ అన్లిమిటెడ్. థ్యాంక్ యూ ఆల్. గురువులందరికీ ధన్యవాదాలు. సూపర్ మామ, ఏం చెప్పావు మామ? అంటే నేను ఒక చిన్న కలగంట